హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్. నేను ఫరీదా. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి మలాయ్ కుల్ఫీ. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఫ్లేవర్ కోసం కుంకుమ నట్స్ని యాడ్ చేశాను. ఈజీగా కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్ తీసుకొని 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలని యాడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పాలని బాయిల్ చేయాలి. పాలు పొంగుతున్నప్పుడు ఫ్లేమ్ని రెడ్యూస్ చేసి ఒకసారి బాగా కలపాలి. కుంకుమ పువ్వు వేయాలి. ఇది ఆప్షనల్ అండి. వేయడం వల్ల మంచి ఫ్లేవర్ మరియు రంగు కూడా వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు బాయిల్ చేయాలి. ఎప్పటికప్పుడు ఎడ్జెస్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సగం పాలు రెడ్యూస్ అయ్యే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేయాలి. కలపడం మర్చిపోకండి, లేకపోతే పాలు పాన్కి స్టిక్ అయిపోతుంది. సన్నగా తరిగిన కాజు, బాదాం, పిస్తా వేసి ఒకసారి బాగా కలపండి. నట్స్ వేయడం ఆప్షనల్ అండి. పౌడర్గా అయినా చేసుకొని వేసుకోవచ్చు. సగం మిల్క్ రెడ్యూస్ అయిపోయిందండి. సైడ్స్ని క్లియర్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మరో 5 నిమిషాల పాటు బాయిల్ చేయాలి. ఫోర్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేయాలి. టేస్ట్ చేసి ఇంకొంచెం కావాలనిపిస్తే వేసుకోవచ్చు. షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఎడ్జెస్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. వన్ థర్డ్ ఆఫ్ మిల్క్ రెడ్యూస్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. ఇక్కడ నేను కేవలం పాలతో మాత్రమే కుల్ఫీ చేస్తున్నాను కాబట్టి ఏ ఫ్లేవర్ని యూస్ చేయడం లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. మిల్క్ థిక్గా అయ్యి ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయింది. మిల్క్ రెడ్యూస్ అయ్యే కొద్దీ అడుగు అంటుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సైడ్స్ని క్లియర్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. 1 లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు రెడ్యూస్ చేసుకోవాలి. స్విచ్ ఆఫ్ చేయాలి. మన కుల్ఫీ తయారవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. మలాయ్ మిక్స్చర్ చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. ఒకసారి మిక్స్ చేయాలి. కుల్ఫీ మౌల్డ్స్ తీసుకోవాలి. మౌల్డ్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఆ మలాయిని మౌల్డ్స్లో ఫిల్ చేసుకోవాలి. మౌల్డ్స్ని కుల్ఫీ స్టాండ్లో సెట్ చేసుకోవాలి. క్యాప్ లేదా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేయాలి. ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. 7 to 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కుల్ఫీ సెట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని క్యాప్ తీసేసి అరచేతుల్లో ఒకసారి రబ్ చేయాలి. స్లోగా కుల్ఫీని మౌల్డ్లో నుంచి రిమూవ్ చేయాలి. టేస్టీ కేసర్ పిస్తా మలాయ్ కుల్ఫీ రెడీ అయిపోయింది. సర్వింగ్ ట్రేలోకి తీసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మలాయ్ మిక్స్చర్కి కరెక్ట్గా 4 కుల్ఫీలు వచ్చాయి. ఇలా అన్ని కుల్ఫీని సర్వింగ్ ట్రేలోకి తీసుకోవాలి. చాప్ చేసిన పిస్తాతో గార్నిష్ చేసుకొని ఇమిడియట్గా సర్వ్ చేసుకోవాలి.